రేపు వెంకటగిరిలో జరిగేటువంటి పోలేరమ్మ జాతరకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించడం కోసం నేను ప్రత్యేకంగా నెల్లూరు రావడం జరిగింది. రేపు ఉదయం 11 గంటలకి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించడం జరుగుతుంది. మొత్తంగా చూస్తే రాబోయే రోజుల్లో మనందరినీ, ఈ ప్రభుత్వాన్ని, ప్రజల్ని కాపాడాలని పోలేరమ్మ తల్లిని ఆ ఆశీర్వాదం తీసుకోవడం కోసం, దర్శనం చేసుకోవడం కోసం వెళ్తున్నాం. ఈ సందర్భంగా నెల్లూరు రావడం జరిగింది. ఇక్కడ జనసేన పార్టీకి చెందినటువంటి ఎంతమంది నాయకులు, కార్యకర్తలు, మహిళలు, వీర మహిళలు అందరూ కూడా రావడం అనేది చాలా ఆనందకరంగా ఉంది. అందరం కలిసి రాబోయే రోజుల్లో మంచి ప్రభుత్వాన్ని అందిస్తాం అనేటువంటి మాటను తెలియజేస్తాం. మనందరికీ తెలిసిందే, ఇవాళ గడిచిన 5 సంవత్సరాల కాలంలో వైసీపీ ప్రభుత్వం అన్ని రకాలుగా అపచారాలు చేసినటువంటి సందర్భాన్ని మనం గమనించాం. ఒక పక్కన అభివృద్ధి పూర్తిగా గుంటుపడిపోవడం మాత్రమే కాకుండా భక్తుల మనోభావాల్ని దెబ్బతీసే విధంగా ఆ ప్రభుత్వం పనిచేసినటువంటి విధానాన్ని కూడా ఇవాళ అందరూ కూడా ఎత్తి చూపుతున్నారు. ముఖ్యంగా మనం చాలా పవిత్రంగా భావించేటువంటి తిరుమల లడ్డూ విషయంలో నాణ్యత లేదని, చాలా లోపభూయిష్టమైనటువంటి ప్రసాదాన్ని అందించారనేటువంటి మాట ఒక్కరు కాదు, ప్రజలందరూ చెప్పడం మాత్రమే కాకుండా శాస్త్రీయంగా అబ్జర్వ్ చేసి చెప్పినటువంటి సందర్భం కూడా కనబడుతూ ఉంది. మనందరం గౌరవించేటువంటి అంశంలో భక్తులు, అది క్రిస్టియన్స్ కానివ్వండి, ముస్లిమ్స్ కానివ్వండి, హిందువులు కానివ్వండి, ఏ భక్తులైనా సరే వారి మనోభావాల్ని కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. అదేవిధంగా గౌరవించాల్సినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంటుంది. ఇవాళ మొత్తం ప్రపంచంలోనే వాటికన్ సిటీ తర్వాత చాలా ఎక్కువ మంది భక్తులు వచ్చేటువంటి తిరుమల తిరుపతిలో ఈ రకమైన అపచారం జరగడం అనేది ఈ రాష్ట్రానికి మంచిది కాదనేటువంటి ఆలోచనతో, అది చేసిన వాళ్ళు ఎవరైనప్పటికీ కూడా మానవులు చేసిన తప్పిదం కనుక దాని నుంచి మనం ప్రాయశ్చిత్తం పొందాలనేటువంటి ఆలోచనతో పవన్ కళ్యాణ్ గారు, మా జనసేన పార్టీ అధినేత 11 రోజుల పాటు ప్రాయశ్చిత్త దీక్షను చేపట్టడం కూడా మానవాళికి మంచి జరగాలనేటువంటి ఉద్దేశంతో, ఒక దుర్మార్గపు ప్రభుత్వం ఈ తప్పును చేసినప్పటికీ కూడా ఆ బాధ్యతను ఆయన తీసుకుని మొత్తంగా మానవాళిని కాపాడే విధంగా వెంకటేశ్వర స్వామి మనల్ని అందరినీ కూడా ఆశీర్వదించాలనేటువంటి ఆలోచనతో ప్రాయశ్చిత్త దీక్షను ఆయన చేపట్టారు. దీనివల్ల రాబోయే రోజుల్లో రాష్ట్రానికి మంచి జరగాలనేటువంటి కోరికని ఆయన కోరుతా ఉన్నారు. మేము ఒకటే మనవి చేస్తూ ఉన్నాం, అన్ని మతాల యొక్క భక్తుల యొక్క మనోభావాల్ని గౌరవించేటువంటి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం. 3 పార్టీల కలయికతోటి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించడం ఒక ఎత్తు అయితే, సంక్షేమ కార్యక్రమాలను అందించే విధంగా మీరు చూశారు. మనం 3,000 రూపాయలను 4,000 పెంచడానికి అధికారంలోకి వచ్చిన వెంటనే పెన్షన్లు పెంచాం. అదే ఆ ప్రభుత్వంలో అయితే 2,000 రూపాయలు 3,000కు పెంచడానికి వాళ్ళకి 5 సంవత్సరాలు పట్టింది. ఇవాళ అంతేకాదు, దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వారికి ఇచ్చేటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానీ, నిరుద్యోగులకు ఇచ్చేటువంటి డిఎస్సి, మెగా డిఎస్సి అనౌన్స్ చేయడం కానివ్వండి, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేయడం కానివ్వండి, రాబోయే రోజుల్లో మహిళలకు దీపావళి నుంచి ఇచ్చేటువంటి గ్యాస్ సిలిండర్ విషయం కానివ్వండి, ఆ తర్వాత జరిగేటువంటి ఉచిత బస్సు ప్రయాణం కార్యక్రమాలు కానివ్వండి, ఇలా చూస్తే సంక్షేమ కార్యక్రమాలు ఒక పక్కన, మరో పక్కన అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి తద్వారా రాష్ట్రాన్ని సుసంపన్నం చేయాలనేటువంటి ఆలోచనతో ఈ ప్రభుత్వం ఉంది. అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క పవిత్రతని తప్పనిసరిగా కాపాడతామనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. పేరు నాని కావచ్చు, అంబటి రాంబాబు కావచ్చు, రోజా కావచ్చు, వేసిన పవన్ కళ్యాణ్ గారు వేసిన దీక్షని వాళ్ళు తప్పుపూస్తున్నారు కదా, నివేదన వారికి భక్తులు మనోభావాల పట్ల గౌరవం లేదు, దాంతోపాటు మత విశ్వాసాలని గౌరవించాలనేటువంటి ఆలోచన కూడా లేదు. పవన్ కళ్యాణ్ గారు మీరందరూ చూసినప్పుడు ముందు నుంచి కూడా సమాజ శ్రేయస్సును కోరుకునేటువంటి ఆధ్యాత్మిక చింతన కలిగినటువంటి వ్యక్తి. ఆయన ఎప్పుడు ఏ కార్యక్రమం చేసినా కూడా సమాజం పట్ల బాధ్యతతో వ్యవహరించేటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. సమాజ కళ్యాణం కోసం పాటుపడేటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి ఆయన చేసింది ఏంటి? ఇవాళ ఆ ప్రభుత్వం చేసినా, ఏ ప్రభుత్వం చేసినప్పటికీ కూడా మానవుల్ని ప్రక్షాళన చేయాలి, వాళ్ళు చేసిన తప్పులు అనేటువంటి మాటతోటి ప్రాయశ్చిత్త దీక్ష తీసుకున్నాడు ఆయన. దీనివల్ల సమాజ కళ్యాణం కోసం ఆయన చేస్తున్న కార్యక్రమం. దీన్ని కూడా విమర్శిస్తున్నారంటే వాళ్ళకి ఏ రకమైనటువంటి ఇంగిత జ్ఞానం లేదనేటువంటి మాట స్పష్టమవుతూ ఉంది. 5 సంవత్సరాల అధికారంలో వాళ్ళు ఆ రకంగానే ప్రవర్తించారు, ఇప్పుడు అదే రకంగా ప్రవర్తిస్తున్నారు. ఇప్పటికి కూడా వాళ్ళకి బుద్ధి రాలేదనేటువంటి మాట మనకు అర్థమవుతూ ఉంది. ఆ వెంకటేశ్వర స్వామి వాళ్ళకి బుద్ధి చెప్తాడనేటువంటి మాటని మనం చేస్తున్నాం.